గుప్పెడంత మనసు సీరియల్ అయిపోవడాన్ని రిషిధార ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక సీరియల్ సూపర్ హిట్ అయ్యిందంటే అందులో నటించే నటీనటులే కీలకం. కథ, కథనం, దర్శకత్వం అనేవి తెర వెనుక కనిపించేవి కాబట్టి అవి ఎంత క్రియాశీలకమైనా కూడా తెరపై కనిపించే వాళ్ళకే ఎక్కువ క్రెడిబిలిటీ దక్కుతుంది. ఇక గుప్పెడంత మనసు సీరియల్లో రిషి వసుధారలుగా నటించిన ముఖేష్, రక్షాగౌడ్లు అయితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారనడంలో ఎలాంటి సందేహము లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రిషి వసుధారలకు బేభత్సమైన ఫ్యాన్ బేస్ వచ్చేసింది. నిజానికి సీరియల్స్ అంటే యూత్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు, కానీ గుప్పెడంత మనసు సీరియల్ వ్యూవర్షిప్లో యూత్ ఫాలోయింగ్ ఎక్కువ అంటే రిషిధారలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే గుప్పెడంత మనసు సీరియల్ ఈ శనివారంతో అయిపోతుండడంతో మిస్ యూ వసుధార, మిస్ యూ రిషి అంటూ గ్యామ్ సీరియల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను పంచుకుంటున్నారు. దయచేసి ఈ సీరియల్ని కంటిన్యూ చేయండి, మా వసుధార రిషిలు ఇప్పుడిప్పుడే కలిశారు, వాళ్ళని కన్నులారా చూడనివ్వండి అంటూ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ సీరియల్ ముగింపు సందర్భంగా అభిమానులతో ముచ్చటించిన మన అందరి వసుధార రక్షాగౌడ గ్యామ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పింది. గుప్పెడంత మనసు సీరియల్ సీక్వెల్తో మళ్ళీ మీ ముందుకు వస్తానంటూ మాట ఇచ్చింది. అయితే ఇక్కడే ఓ మెలుకుతో పాటు వసుధార నెమలీకల ప్రేమ కూడా ఉంది. అదేంటో అసలు ఆమె ఏమన్నదో. ఆమె మాటల్లో ఏంటి అంటే, నిజానికి నేను అందరినీ మిస్ చేసుకుంటున్నాను. తెలుగు ఆడియన్స్ ఇచ్చిన లవ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారో లేదో, కానీ నేనైతే ఆ అనుభూతిని పొందాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాన్స్ అండ్ వెల్ విషర్స్ అందరికీ. నిజానికి ఇది సీరియల్ అయిపోవడం చాలా బాధగా ఉంది, కానీ ఏదో ఒక రోజు ఎండ్ అవ్వాలి కదా, కానీ ఇలా జరిగిపోయింది. సీరియల్ ఆఖరి రోజు షూటింగ్ ఆ రోజంతా ఏడ్చి ముఖం అంతా ఏదోలా అయిపోయింది, కానీ ఇప్పుడు అలా లేదు, హ్యాపీగానే ఉన్నాను. ఆ బాధ కాస్త తగ్గింది. గుప్పెడంత మనసు సీరియల్ సీక్వెల్ ఉంటే మళ్ళీ మీ ముందు కనిపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో అందరికీ అందుబాటులోనే ఉంటాను. ఈ సీరియల్ అయిపోతుందని నాకు ఒక కేక్ పంపించారు, దాంతోపాటు ఒక బాక్స్ కూడా పంపించారు. ఆ సీరియల్లో నేను నెమలీకలు పట్టుకునే ఉంటాను. నేను చాలా సందర్భాల్లో మా డైరెక్టర్ని అడిగేదాన్ని, ఈ కాలంలో ఎవరు సరే ఇలా నెమలీకలతో లవ్ చేసుకోవడం ఏంటి, వాటిని చూసి గుర్తు తెచ్చుకోవడం ఏంటి అని. లాస్ట్ డే షూటింగ్ నాడు నాకు తెలిసింది ఈ సీరియల్ ఇవన్నీ ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అయ్యాయో అని. ఆ కేక్పై కర్చీఫ్, గోళీలు, నెమలీకలు, కారు, కాఫీ, పుచ్చకాయ, కొబ్బరి బండం అన్నీ పెట్టారు. అవి చూశాక తెలిసింది ఆడియన్స్ ప్రతిదీ ఎంత కనెక్ట్ అవుతుందో అని. మమ్మల్ని ఇంతలా ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు. గుప్పెడంత మనసు ఎండింగ్ ఏంటో మీరే చూడండి. గుప్పెడంత మనసు సీరియల్ ప్రతిరోజు మాకు గుర్తుండిపోయేదే. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. షూటింగ్ అంతా సందడిగా ఉంటుంది. ఆ సందడి మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది, బట్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తానే హోప్ ఉందంటూ గుప్పెడంత మనసు సీరియల్ సీక్వెల్పై హోప్ కల్పించింది వసుధార. అయితే వసుధార నటించడానికి రెడీగా ఉన్నా అక్కడ రిషి అయితే రెడీగా లేడనే చెప్పాలి. అసలు ఈ సీరియల్ ఇంత కంగారు హడావుడిగా క్లోజ్ చేయడానికి కూడా రిషి పాత్రే కారణం అనిపిస్తూ ఉంది. ఆయన సొంత ప్రొడక్షన్లో సినిమాలో నటిస్తున్నారు. ముఖేష్ గౌడ లేకుండా రిషి పాత్రలో వేరొకరిని ఊహించుకోవడం కష్టమే కాబట్టి గుప్పెడంత మనసు అతను లేకుండా లేనే లేదు కాబట్టి ఇంత హడావిడిగా ముగించారనిపిస్తుంది. కాబట్టి సీక్వెల్పై వసుధారకున్న నమ్మకం నిజమవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.